ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. విత్ మ్యాన్ దిస్ ఈస్ ఇంపాసిబుల్, బట్ నాట్ విత్ గాడ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియమైన వార్లారా, మీ జీవితంలో ఏదైనా విషయం గురించి ఇక ఇది జరగదు, ఇక్కడితో అంతా అయిపోయింది అని మీతో చెప్పారా? మీ పరిస్థితిని చూసి ఒకవేళ లోకం మిమ్మల్ని ఎగతాళి చేస్తుందా? మనుషుల మాటలు వింటే మీకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ ఈరోజు నేను మీకు ఒక శుభవార్త చెప్పటానికి సిద్ధపడుతున్నా. మనుషులు నో చెప్పిన చోట నా దేవుడు ఎస్ అని చెప్పగలడు. ఆయన శూన్యములో నుండి సృష్టిని చేసినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీ అసాధ్యాలను సుసాధ్యం చేసే ఆ రహస్యం ఏమిటో ఈ ఉదయకాల ధ్యానములో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీ అసాధ్యమైన పరిస్థితిని మార్చే శక్తివంతమైన అద్భుత ప్రార్థన మనం చేయబోతున్నాం. మనం తరచుగా మన సమస్య పరిమాణాన్ని చూసి భయపడతాం, కానీ ఆ సమస్యను పరిష్కరించే దేవుని పరిమాణాన్ని మర్చిపోతాం. అసాధ్యం అనే పదం మనుషుల డిక్షనరీలో ఉండొచ్చు, కానీ దేవుని నిఘంటువులో ఆ పదమే లేదు. ఒక చీకటి గదిలో వెలుగు రావటం అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఒక స్విచ్ వేస్తే చీకటి పారిపోతుంది. అలాగే దేవుడు ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలోని దరిద్రం, అనారోగ్యం, ఒంటరితనం, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా క్షణాల్లో మాయమవుతాయి. ఆయన ఆల్ఫా మరియు ఒమేగా. ఆయన దగ్గర ప్రతి సమస్యకు ముగింపు ఉంది. మన జీవన ప్రయాణంలో ప్రతి అసాధ్యాన్ని సుసాధ్యము చేసే 3 సత్యాలు మనము లోతుగా విశ్లేషణ చేద్దాం. మొదటిది, నీ విశ్వాసమే దానికి తాళం చెవి. దేవునికి సమస్తమును సాధ్యమే, కానీ అది ఎవరికి అందుబాటులోకి వస్తుందో తెలుసా? నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనే లేఖనం మాట్లాడుతుంది. దేవుని శక్తి సముద్రం అంత ఉండొచ్చు, కానీ నీవు నీ విశ్వాసం అనే పాత్రతోనే ఆ శక్తిని పొందుకోగలవు. ఎంత పెద్దది నువ్వు అడిగితే అంత పెద్ద కార్యం చేయగలడు ఆయన. నువ్వు నమ్మాలి. విశ్వాసం అనే తాళం చెవి ద్వారానే నీ గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలవు. రెండవదిగా, ప్రకృతిని మించిన అధికారం. లేఖనాల్లో మనం చూసినప్పుడు ముందు ఎర్ర సముద్రం ఇశ్రాయేలులకు అసాధ్యమే, కానీ దేవునికి అది ఒక దారి. అలానే షేరా వృద్ధులై గర్భం ఉడిగిపోయినప్పుడు బిడ్డ పుట్టడం అసాధ్యమే, కానీ దేవునికి అది ఒక వాగ్దాన నెరవేర్పు. ఈ మాటలు వింటున్న నీవెదుర్కొంటున్న ప్రతి ఆటంకం ప్రకృతి పరంగా అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు వాటన్నిటికైనా పైన ఉన్నటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మూడవది, దేవుని యొక్క సమయం. మనం చాలాసార్లు ఇప్పుడే జరగాలి, ఇప్పుడు అయిపోతే బాగుండు అనుకుంటాం, కానీ దేవుడు సరి అయిన సమయంలో కార్యం చేస్తాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది. అందరూ అయిపోయింది అనుకున్నారు, కానీ యేసు వచ్చినప్పుడు ఆ అసాధ్యమైన కార్యాన్ని అద్భుతంగా మార్చాడు ఆయన. ఒక విషయం తెలుసా? నీవు ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్న ప్రతిదీ దేవుని అద్భుతానికి అది సిద్ధపాటని జ్ఞాపకం చేసుకో. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియమైన దేవుని బిడ్డ, 1 నిమిషం నీ పరిస్థితిని నువ్వు ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకో. దేనిని గురించి మీరు నిరీక్షణ కోల్పోయారు? మీ వ్యాపారమా? మీ బిడ్డల భవిష్యత్తా?
లేదా మీ ఆరోగ్య పరిస్థితి, మీ స్వస్థత గురించా? కేవలం మీకున్న వనరులను చూసి నా దగ్గర ఏమీ లేదు ఎలా అని బాధపడుతున్నారా, భయపడుతున్నారా? మనం చేసే చిన్న పొరపాటు ఏంటంటే దేవుని శక్తిని మన తెలివితేటలతో కొలడం. నేను చేయలేను కాబట్టి దేవుడు కూడా చేయలేడు అని ఒక గీత గీసేసుకుంటాం. ఆ అపనమ్మకమే నీలో జరగబోయే అద్భుత కార్యాన్ని ఆపేస్తుంది. ఈ పాత తర్కాన్ని మనం విడిచిపెట్టాలి. ఎలా జరుగుతుంది అని అడగడం నువ్వు ఆపేసి ఆయన చేయగలడు అని నమ్మటం మొదలుపెట్టాలి. అబ్రహాము తన శరీరం మృతతుల్యమైనట్లు తెలిసినా దేవుని శక్తిని సందేహించలేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నీవు కూడా నీ రిపోర్ట్లను, నీకున్న పరిస్థితులను కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఈరోజే అసాధ్యమైన సమస్యను నువ్వు దేవుని చేతిలో పెట్టు. ప్రభువా, ఇది నా వల్ల కాదు, కానీ నీతో సాధ్యమే అని హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకో. నువ్వు భారం మోయడం మానేసి భరోసాతో అడుగు వేయటం నేర్చుకో. ఈ ఉదయకాలం దేవునికి సమస్తమును సాధ్యమని మీరు మనస్ఫూర్తిగా నమ్ముచున్నారా? అయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మీ అసాధ్యమైన సమస్య పేరు రాయక్కర్లేదు, కానీ కేవలం విత్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న డిక్లరేషన్ మీలో గొప్ప విశ్వాసాన్ని రగిలిస్తుంది సుమా. ఇంతవరకు నీ ప్రయాణంలో ఇక గెలవలేను అని డిసైడ్ అయిపోయి ఉండొచ్చు. మనుషులు నిన్ను చూసి నవ్వుతూ హేళన చేస్తూ ఉండొచ్చు. కానీ ఇదిగో, అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రభా, నా అసాధ్యాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నన్ను ఆదుకో అని నువ్వు అప్పుడు అడగగలిగితే నీ ముందున్న పర్వతం కదలటం మొదలవుతుంది. సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు. మీరు సర్వశక్తిమంతుడని, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ఎవరైతే ఇక నా వల్ల కాదు అని కన్నీరు పెడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందుదురుగాక. మూయబడిన ప్రతి ద్వారము నీ నామములో తెరవబడునుగాక. అసాధ్యమైన పరిస్థితుల నుండి అద్భుతమైన సాక్ష్యాలు మీరు పుట్టించమని ప్రతి బిడ్డను దర్శించి అయా మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.